పెట్రోల్ డీజిల్ ధరల భారం భరించలేక వినూత్నంగా ఆలోచించాడు హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన మహిపాల్ చారి. విద్యుత్తో నడిచే ఎలక్ట్రికల్ ట్రాలీని తయారు చేశాడు. వెల్డింగ్ చేసే మహిపాల్ గతంలో వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలను తయారు చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేటకు చెందిన కడివెండి మహిపాల్ ఎలక్ట్రికల్ ట్రాలీ ఆటోను తయారు చేశాడు. రైతులు, చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా ఏదైనా చెయ్యాలనే తపనతో ఈ వాహనాన్ని రూపొందించాడు. రైతులు తక్కువ ఖర్చుతో పంట ఉత్పత్తులు తరలించేందుకు ఈ ట్రాలీ ఆటో ఎంతో ఉపయోగపడుతోంది. చిన్న ట్రాలీ, 3 టైర్లు, 4 బ్యాటరీలు, 1000 వాట్ల మోటారు ఉపయోగించి వాహనాన్ని తీర్చిదిద్దినట్లు మహిపాల్ తెలిపాడు. డ్రైవర్ పక్కన మరో 2 కూర్చునే వెసులుబాటు కల్పించినట్లు వివరించాడు. అగ్రికల్చర్ మిషన్ తయారు చేస్తాం. మా వర్క్ షాప్ ఒకటి ఉంది, షోరూమ్ ఒకటి ఉంది. ఆ షోరూమ్ నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యాలంటే ఆటో వాళ్ళు టైం వస్తలేరు. అసలు ఈ రైతులు ఇంకెప్పుడు వేస్తావు మాకు లేట్ అవుతుందని వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇట్లా 2-3 రోజులు టైం పడుతుంది. అందుకే నేను ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేస్తా బాగుంటది ఉద్దేశంతో చేస్తానే దాన్ని విడిభాగాలు వేయించి రిక్షా చేయడం జరిగింది. ఒక 4 గంటల ఛార్జింగ్ పెడితే 60-70 కిలోమీటర్లు వస్తుంది. ఈ రిక్షా నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. మీకు ఎవరైనా కావాలన్నా కూడా మేము తయారు చేస్తాం. ధర కూడా తక్కువ ధరనే, ₹1,00,000. చిరు వ్యాపారస్తులకు, పండ్లు అమ్ముకుంటే వాళ్ళకు, కూరగాయలు మార్కెట్ల వ్యవసాయం నుంచి మార్కెట్లకు వచ్చిన వాళ్ళకు ఈ రిక్షా దొక్కే వాళ్ళు, ఆ రిక్షా వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తుంది. వాళ్ళకు ఏం అలిష్ట కాకుండా మంచిగా ఒక 500 కేజీ వరకు అటు ఇటు తిప్పుకోవచ్చు. చిరు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా బాగుంటది. రిపేర్ వస్తే 2 సంవత్సరాల వారంటీ ఇస్తాం. బ్యాటరీలు, ఎక్సైడ్ బ్యాటరీలు 2 సంవత్సరాల వారంటీ ఉంటది. అది కానీ 3 సంవత్సరాలు వస్తాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వస్తుంది. ఎలక్ట్రిక్ ట్రాలీ వాహనాలు కావలసిన వారు తనను సంప్రదిస్తే వారంలో తయారు చేసి ఇస్తానని, 2 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా రిపేర్ చేస్తానని మహిపాల్ చెబుతున్నారు.